స్ట్రైట్గా నిలబడండి. రా నిలబడు. రా ఇలా చెయ్యి. నిలబడు. జరుగు జరుగు. రేయ్ ముందుకు రా. సాంబయ్య ఎక్కడ? నీతో లేడా? సాంబయ్య జైల్లోనే ఉన్నాడు సార్. అన్న బాగున్నాడా టీచర్ అమ్మా? My work is all about details. Do not question my experience. In my capacity, I can't conclude that Rajanna's death is a murder. Sorry, Mr. Chandru. It's okay. రేపు ఒక్కరోజు ఓపిక పడితే చాలు. ఆ తర్వాత జడ్జి ప్యానల్ మారుతుంది. సాంబయ్య బుచ్చిబాబులు ఇద్దరూ రేపు కోర్టుకు రాకపోతే హీరింగ్ వాయిదా వేసేయచ్చు. అక్కడ వాళ్ళు ఎవరూ లేరు సార్. తల్లి కూతుర్ని మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? సార్ అందరూ ఫుల్ సెక్యూరిటీతో క్యాంప్ హౌస్లో ఉన్నారు సార్. ఐజీ అక్కడే ఉన్నారు. చిన్నతల్లి మాత్రం ఆ లాయర్ ఇంట్లో ఉందని చెప్తున్నారు సార్. బుచ్చిబాబు, అసలు అత్తూరు పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో భయపడకుండా చెప్పు. సార్, ఎస్ఐ సార్ దొంగతనం ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టారు సార్. తెలీదా? తెలియదు సార్. తెలీదా? రాజాన్న మామని దొంగతనం ఒప్పుకోమని కొడుతూ ఉన్నారు సార్. అదే పట్టుకుంటా నా కొడుకుని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? చెప్పు, ఒప్పుకుంటావా? 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 ఒప్పుకో, ఒప్పుకో. ఎంతసేపటి నుంచి అడుగుతున్నాను, ఒప్పుకో. దెబ్బలు తిని చచ్చిపోతావు, ఒప్పుకోరా. నగలు ఎక్కడ పెట్టావు? లాగి పట్టుకుంటారా? ఒప్పుకోరా. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఒప్పుకోరా. ఒప్పుకోరా. ఒప్పుకో. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఒప్పుకోరా. ఒప్పుకోవా? ఒప్పుకోవా? ఒప్పుకో. ఒప్పుకోరా. ఒప్పుకో. ఒప్పుకుంటావా? ఒప్పుకోరా. ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోవా? ఒప్పుకోపోతే చస్తావరా. ఒప్పుకోరా. ఒప్పుకోవా? ఒప్పుకోరా. ఒప్పుకోరంటావా? నిన్ను ముట్టుకుంటావా నన్ను? ఒప్పుకోవడం లేదు. అయ్యా ఇదిగోండి అయ్యా. ఎస్పీ అడిగితే ఏం చెప్పాలి? ఎంత కొట్టినా ఒప్పుకోవడం లేదు. చేయలేదు సార్. మామని గుడ్డ మీద తన్నాడు సార్. మామ దెబ్బకి కింద పడిపోయాడు సార్. సాంబయ్య సృగ లేకుండా పడిపోయాడు. లేరా సాంబయ్య? మామ, మామ
పిలిచి పిలిచి చూశాను సార్, ఇద్దరు లేవలేదు సార్. ఆ తర్వాత ఏం జరిగింది? మామ తప్పించుకుని వెళ్ళాడని మమ్మల్ని చిత్తకబాదారు. ఆ తర్వాత ఏదో ఒక ఊర్లో మమ్మల్ని జైల్లో పెట్టారు. రాజన్న చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది? మొన్న టీచర్ చెప్తారు కానీ తెలియలేదు. దట్స్ ఆల్ మై లార్డ్స్. సాంబయ్య, బుచ్చిబాబు వీళ్ళిద్దరూ రాజన్న చనిపోవడం వాళ్ళ కళ్ళారా చూడలేదు. మత్తులో ఉన్నట్టు నటించి పోలీసులు ప్యానిక్ కావడంతో రాజన్న అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. దారిలో యాక్సిడెంట్లో చనిపోయాడు. సో దిస్ కెన్ నాట్ బి పోర్ట్రేడ్ యాజ్ అ కేస్ ఆఫ్ లాక్ ఆఫ్ డెత్. సాక్షి ఇంకా పూర్తిగా చెప్పలేదు. సార్, సార్, ఇద్దరు చాలాసేపు నుంచి కళ్ళు తెరవట్లేదు. ఏమైందో త్వరగా వచ్చి చూడండి సార్. సార్ కళ్ళు తెరవట్లేదు సార్, మాట్లాడట్లేదు సార్. కూర్చోరా ముందు. లేరా. రేయ్ రేయ్ లేరా. రేయ్ రేయ్ లేరా. లేరా. అరిచావనుకో చంపేస్తా. రేయ్ కృపా, ఏంటయ్యా? సార్ ఏమైంది కదయ్యా? కాస్త కారపొడి తీసుకురాపో. అలాగే. తీసుకెళ్ళి త్వరగా కూర్చో. నువ్వు కూడా కూర్చో. నోరు తెచ్చారు చంపేస్తాను, జాగ్రత్త. నోరు మూసుకోండి. ఏడవకూడదు. శబ్దం వినిపిస్తే చంపేస్తాను, జాగ్రత్త. అప్పుడు నేను కళ్ళు తెరవలేకపోయానయ్యా. బుచ్చిబాబుని నన్ను ఒక గదిలో పడేసి తాళం వేశారయ్యా. అన్నేమో సోయి లేకుండా పడిపోయినాడయ్యా. విరిగిన ఛాతీ ముఖ గుండెలో గుచ్చుకుని చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెబుతోంది. ఎస్ఐ గురు రాజన్నని అనేక సార్లు గుండెపై తన్నటం వల్ల రాజన్న లాకప్లోనే చనిపోయాడు. ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ మర్డర్ అండ్ లాకప్ బై ద పోలీస్. మిలార్డ్స్, I would like to call the doctor to throw some clarity on this. Witness number 8, Dr. Surendra. డాక్టర్, Doctor, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాజన్న గుండె మీద ఎముక యాక్సిడెంట్లో విరిగిపోయి ఉండొచ్చు కదా? అయ్యుండొచ్చు. మిలార్డ్స్, ఒక హేబియస్ కార్పస్ పిటిషన్ని అపోజిషన్ వాళ్ళు ఎంతో తెలివిగా ఒక మర్డర్ ట్రయల్గా మారుస్తున్నారు. కానీ రాజన్న బాడీని ఎగ్జామిన్ చేసినప్పుడు రాజన్న ముఖంలో ఉన్న గెడ్డం మీసంలో అంతా పౌడర్ కనిపించింది. పాయిజన్ ఏంటుందేమో అని సందేహించి ల్యాబ్కి పంపించాను. టెస్ట్లో నెగటివ్ అని వచ్చింది. ఎందుకంటే అది పాయిజన్ కాదు, కారపొడి. లేరా. ఒరేయ్ రాజన్న, కృపా. కంట్లో కారపొడితో ఒక వ్యక్తి ఇంత దూరం ఎలా వచ్చి ఉండగలడు? ప్రాణాలతో ఉన్నప్పుడు కారపొడి జల్లుంటే ఖచ్చితంగా సివియర్ రియాక్షన్ ఉండుంటుంది. డెడ్ బాడీ కంట్లో ఎలాంటి రియాక్షను లేదు. మిలార్డ్స్, రాజన్న మరణంలో అనుమానం ఉంటే అది హైకోర్టు విచారించాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కోర్టు ట్రయల్కి మార్చండి. మా ఏరియా కాదని ప్రశ్నించడానికి ఇది మీ పోలీస్ స్టేషన్ బోర్డర్ కాదు, ఇది హైకోర్టు. డోంట్ ఫర్గెట్ ఇట్. ఆటవికులంటే అమాయకులన్న ముద్ర ఉన్నట్టే పోలీసులంటేనే నేరస్తులను ముద్రేసేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్. కుట్రదారులు ఎవరో మీకు తెలియదు కదా? ఇప్పుడు తెలుసుకుంటారులే. మై లార్డ్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐజీ పెరుమాల్ స్వామిని విచారించాలని కోరుకుంటున్నాను. విట్నెస్ నంబర్ 9, ఐఓ మిస్టర్ పెరుమాల్ స్వామి. సార్,
కనకవీరింట్లో జరిగిన దొంగతనమే ఈ కేసుకి స్టార్టింగ్ పాయింట్. దొంగతనం జరిగిన ఇంట్లో 2 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఒకటి పామును పట్టుకోవడానికి వెళ్ళిన రాజన్నది, రెండవది నిజంగా దొంగతనం చేసిన రవిది. మా ఏరియాలో తెలుసున్న కుర్రోళ్ళు సార్ వచ్చారు. 30, 40, 30 అని చెప్పారు సార్. నేను తక్కువగానే తీసుకున్నాను. డబ్బు మీద ఆశతో ఈ పని చేశాను సార్. అధికారి పార్టీ అతని ఇల్లు. నేను రికవరీ కట్టాలి. దొంగిలించిన నగలు కొద్దిగా ఇవ్వండి. ఏంటి హెడ్? కరెక్టేనయ్యా. ఏమయ్యా? సరే సార్. దొంగతనం చేసింది ఎవరో తెలిసి కూడా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆ అమాయకులందరినీ బలి చేశారు. మిలాడ్స్, రాజన్న మరణం లాకప్ డెత్ అని ప్రూవ్ చేయడానికి ప్రత్యర్థుల దగ్గర ఎవిడెన్స్ ఉందా? దట్స్ మై క్వశ్చన్. ఉంది సార్. రాజన్న డెడ్ బాడీ పక్కన ఉన్న వ్యాన్ యొక్క టైర్ మార్క్స్ ప్లస్ 2 షూ మార్క్స్ కూడా ఉన్నాయి. అది అత్తూరు పోలీసులు ఉపయోగించిన వ్యాన్ టైర్ మార్క్స్. క్రైమ్ సీన్లో ఉన్న షూ మార్క్స్ ఎస్ఐ గురువి, కానిస్టేబుల్ కృపాకర్వి. I am ashamed to say, Rajanna was murdered in lockup by the police. డెడ్ బాడీని తీసుకువెళ్లి పోలీసులే తడ బార్డర్లో పడేశారు. దీని గురించిన పూర్తి డీటెయిల్స్ నేను సబ్మిట్ చేసిన ఆ ఫైల్లో ఉన్నాయి. Thank you, Mr. Parmar Sandhu. సో Since AG has the right to pre-ordinance, he is permitted to rest the case first. మిలాడ్స్, ఈ విచారణ ఆరంభం నుంచి పోలీసోళ్లే నేరస్తులన్న కోణం నుంచే జరుగుతుంది. విక్టిమ్స్ని చట్టవిరోధంగా హెరాస్ చేసినందుకు ఈ కోర్టు ఏ శిక్షణ విధించనివ్వండి. ఐ డీప్లీ రిగ్రెట్ ఫర్ ద పెయిన్ అండ్ agony ద విక్టిమ్స్ హావ్ గాన్ త్రూ. కానీ చట్టం అందరికీ సమానమే. సో ఐ రిక్వెస్ట్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ ఇన్ ఎ క్రిమినల్ కోర్ట్. పోలీసులు కొట్టడం వల్లే దీన్ని హత్యానేరంగా మార్చకూడదు. వాళ్లకు కూడా న్యాయమైన విచారణ కోరుకోవడానికి ఈ చట్టంలో చోటు ఉంది. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మై లార్డ్స్. మై లార్డ్స్, ఒక ఊరి మ్యాప్లో ట్రైబ్స్కు చోటే లేదు. 100 ఏళ్ల క్రితం విల్లు పట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు బానిసలుగా బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ అడ్రస్ లేని అనాథల్లా జీవిస్తున్నారు. మిస్టర్ చంద్రు, ఇస్ దిస్ ఎ హై కోర్ట్ ఆర్ హిస్టరీ క్లాస్? ఐ డోంట్ చరిత్ర గురించి అండర్స్టాండ్. తెలియకపోవడం వల్లే సార్ అమాయకులైన ఆదివాసీల మీద అధికారులు అజమాయిషీలు చేస్తూ ప్రతాపం చూపుతున్నారు. 1000 రూపాయల కోసం కుటుంబంతో పాటు కూలికి వెళ్లే సినతల్లికి లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు. నాకు మీ డబ్బొద్దు, నా భర్త మరణానికి న్యాయం కావాలని ఈ దేశపు చట్టాలపై నమ్మకం పెట్టుకున్న సినతల్లికి మీరు అన్యాయం చేయకూడదు. చరిత్ర గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. దారుణంగా కొట్టి చంపబడిన తన భర్త మరణానికి న్యాయం కావాలని అడిగిన ఈ సినతల్లి మన కళ్ళ ముందున్న ఝాన్సీ రాణి. ఈ ట్రైబ్ ఉమెన్ వేసిన ఈ కేసే ఈనాటి శిలాశాసనం. ఆ రోజులాగే ఈ రోజు న్యాయం దొరుకుతుందో లేదో ఈ కోర్టు నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. మై లార్డ్స్, ఈ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సిందిగా మనవి. బాధింపబడ్డ వాళ్ళకి తగిన నష్టపరిహారం అందించాలి. తరతరాలుగా తను ఉంటున్న ఆ ఊళ్ళో 1 సెంటు భూమి కూడా లేకుండా జీవిస్తున్న గిరిజనులకు జీవన హక్కును కల్పించేందుకు భర్తను పోగొట్టుకున్న సినతల్లికి ఊరి మధ్యలో ఓ పట్టా ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఒక లాకప్ డెత్ కోసం వేసిన ఒక సాధారణమైన కేసు కాదు. అధికార మదంతో మమ్మల్ని కొట్టినా చంపినా ఏంటని అడగటానికి ఎవరూ రానందు వల్లే ఒక ట్రైబ్ ఉమెన్ ముందడుగు వేసి తట్టిలే పడిగిన ప్రశ్నే హేబియస్ కార్పస్ పిటిషన్. న్యాయస్థానం ఇవ్వబోయేది తీర్పు కాదు, నమ్మకం. దట్స్ ఆల్ మై లార్డ్. ఇంకాసేపట్లో ఈ కేసుకి జడ్జ్మెంట్. ఎంపీ సీటు గోవింద. జడ్జిమెంట్ ఎలా రాబోతుందో నాకు తెలియదు. కానీ ఈ కేసులో చట్టబద్ధంగా మనస్సాక్షితో నడుచుకున్నారనే తృప్తి నాకుంది. థ్యాంక్ యూ.
ఎటువంటి ఆధారం లేకుండా రాజన్న ఆయన కుటుంబ సభ్యుల్ని ఆత్మీయుల్ని చట్టానికి వ్యతిరేకంగా అరెస్ట్ చేసి చిత్రహింస చేయబడ్డారు. రాజన్న మరణం హత్య కేసుగా మార్చబడింది. ఎస్ఐ గురుమూర్తి, హెడ్ కానిస్టేబుల్ వీరాస్వామి, కానిస్టేబుల్ కృపాకరన్ ఈ ముగ్గురిని కోర్టు నేరస్తులుగా నిర్ధారిస్తుంది. పోలీసులు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. నష్టపరిహారంగా చిన్న తల్లికి 3 లక్షలు, బుచ్చిబాబుకి, సాంబయ్యకి, పైడి తల్లికి తల 2 లక్షలు ఇవ్వాలి. చిన్న తల్లి పేరు మీద ఊరు మధ్యలో 2.30 సెంట్ల స్థలం పట్టా వేసి ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది. పోలీస్ శాఖ, న్యాయశాఖ కలిసి పనిచేస్తే ప్రజల హక్కు కాపాడవచ్చు అనేదానికి ఇదొక మంచి ఉదాహరణ. న్యాయస్థానంలో అవిశ్వాసాన్ని కలిగించిన పోలీస్ వాళ్ళకి వ్యతిరేకంగా నిజాయితీగా విచారణ చేసి గౌరవాన్ని కాపాడిన ఐజీ పెరుమాల్ స్వామి గారికి అభినందనలు. బాధింపబడ్డ ట్రైబల్ ఫ్యామిలీకి న్యాయం జరగడం కోసం పోరాడిన అడ్వకేట్ చంద్రు గారిని ఈ కోర్టు ఎంతగానో అభినందిస్తుంది. పోలీస్ శాఖ వారు చెయ్యని నేరానికి కేసు నమోదు చేయడం చట్టానికి వ్యతిరేకమైన పని. కనీసం ఇక్కడి నుంచైనా సెషన్స్ కోర్ట్ అమాయక ప్రజల్ని నకిలీ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టకూడదు. మానవ హక్కులకు వ్యతిరేకంగా తప్పు చెయ్యని వారిని జైల్లో పెట్టి హింసించకూడదు. మట్టిలో తేమ ఉంది, రేకు వెన్నెలుంది, నమ్మితే రేపునిది, జీవితం సాగనుంది. వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది, హద్దే నీకొద్దు